హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతానండి. ఆల్రెడీ నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆల్రెడీ బాణీలో అయితే టమాటా ముక్కలు వేసుకున్నాను. కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను చింతపండు వేసుకుంటున్నానండి తగినంత. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి. ఒక 5 నిమిషాలు చూడండి, బాగా మగ్గిపోయి టమాటా ముక్కలు అయితే ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. మూత పెట్టేశాను. చూడండి అంత వాటర్లా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో నేను తగినంత పసుపు వేసుకున్నాను. అంతా కలిసేటట్టు కలుపుకున్నాను. చూడండి బాగా దగ్గరగా అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెడదామండి. ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అది నేను కచ్చాబిచ్చాగా ఒకసారి మిక్సీ కొట్టుకున్నానండి. మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగా మిక్సీ పట్టిద్దాము. చూడండి మెత్తగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒక తిప్పుకుందాము మిక్సీ. చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఆల్రెడీ నేను బాణీలో ఆయిల్ వేసి పెట్టాను. మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పేస్ట్ని కూడా వేసేసుకున్నాను. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాము. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగే పిల్లలకు కూడా పెట్టండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్న నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.